सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिलदैत्याय रामायापन्निवारिणे रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। हरि ओम। నిన్న జరిగినటువంటి శ్లోకాల్లో మనం చూసినటువంటిది ఏంటంటే, ఒకానొక శిష్యుడు జ్ఞానాన్ని పొందాలి అని సంకల్పించినటువంటి శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళటం. కానీ గురువు గారు మొట్టమొదటి చెప్పినటువంటిది ఏంటంటే, ఒక్కసారి జ్ఞానం పొందాలి అని అనుకున్నప్పుడు, నీకు అర్హత ఉంది అని అనుకున్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఇంద్రియాలు, మన పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి నిగ్రహంతో ఉండాలి అని చెప్పి మనకి నిన్న ఒక 5 ఉదాహరణలు కూడా ఇచ్చారు. కురంగ మాతంగ పతంగమీన భృంగానరః పంచ విరంజిత కిం అని చెప్పి శంకరాచార్యుల వారు మొన్నే ఒక ప్రశ్న వేశారనమాట. సో 5 రకాలైనటువంటి ప్రాణులు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియానికి బానిసైపోయి తమ ప్రాణాలని పోగొట్టుకుంటున్నాయి. మరి నీకు 5 ఉన్నాయి కదా, 5 రకాల ఇంద్రియాలు ఉన్నాయి. శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి 5 రకాలైనటువంటి ఆకర్షణలు కూడా ఉన్నాయి నీకు. మరి ఇన్ని ఆకర్షణలు పెట్టుకుని ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేకపోతే ఎలా? కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, అది పిల్లలు చదువుకోవటం కానివ్వండి, పెద్దవాళ్ళు ఉద్యోగం చేయటం కానివ్వండి, వ్యాపారం చేయటం కానివ్వండి, ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తున్నప్పటికీ కూడా మధ్యలో ఏమవుతుందంటే, ఒక చిన్న ఏదో ఒక ఆకర్షణ అనేటువంటిది లోపల ఏర్పడుతుంది. ఏర్పడగానే ఏమవుతుంది, వెంటనే దానివైపు మనసు వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే బయట ఒకటి వినిపించింది అనమాట. ఏమి వినిపించింది చెప్పండి? అరుస్తున్నాడు మైక్ పట్టుకొని. ద్రాక్ష ఎంత? 50. కేవలం ఒక శబ్దమే అది కదా, కానీ దానికి ఒక అర్థం ఉంది. ఏంటి? ద్రాక్ష పళ్ళు ఉంది, దాంట్లో 50 రూపాయలు అనే పదం ఉంది. 2 ఉన్నాయి. ద్రాక్ష అంటే ఏంటో తెలుసు మనకి, 50 రూపాయలు అంటే ఏంటో తెలుసు. విన్నది శబ్దమే, చెవి వినేసింది. కానీ వెంటనే లోపల ఏం జరుగుతుంది? ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళిపోయింది. ద్రాక్ష 50 రూపాయలు. అదేంటి, నిన్న 40 రూపాయలు అన్నాడు కదా, ఇవాళ 50 రూపాయలు ఎందుకు అంటున్నాడు
అసలు వచ్చిన కొత్తలో అయితే 25 రూపాయలకి అమ్మారే, ఇంత రేట్ ఎందుకు వచ్చింది, వెళ్ళేటప్పుడు కొందామా వద్దా, ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు. సో మీరు ఇక్కడ వివేక చూడమని విందామని వచ్చారు, కానీ ఒక ఇంద్రియం బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళినటువంటి ఇంద్రియం ఏం చేసింది, ఊరుకోదు, అది మళ్ళీ లోపలికి వచ్చింది. అది లోపలికి వచ్చి ఏం చేసింది, ఇప్పటిదాకా వింటున్నటువంటి దాని నుంచి డిస్ట్రాక్షన్ అన్నమాట, మనల్ని పక్కకి తీసుకెళ్ళిపోయింది. ఇలాగ అనేక రకాలుగా మనని ఈ ప్రపంచంలో ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటివి డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, మన నుంచి మనని దూరంగా తీసుకొని వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఒక గురువు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా అండి, నిజంగా చెప్తున్నాను, ఒక శిష్యుడు తన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి కరుణ వల్ల, వాళ్ళకు ఉండేటటువంటి దయ వల్ల మనకు ఉపదేశం చేస్తారండి. వాళ్ళకి ఆ దయా కరుణ అనేటువంటిది లేకపోతే, వాళ్ళకి కానీ విసుగొచ్చిందంటే పోరా నీకెందుకురా ఇదంతా అంటారు, పంపించేస్తారు. అని ఒక గురువు దొరకటం అదృష్టం, ఆ గురువు దగ్గర జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది ఇంకా అదృష్టం. మరి అంత అద్భుతంగా గురువుగారు శాస్త్రాన్ని వెడమర్చి చెప్తూ ఉన్నప్పుడు ఊరినే ఆయన ముందు కూర్చుని గుడ్లప్పగించి ఆయన చూస్తూనే మైండ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకోండి, ఇంద్రియాల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి. సడన్గా గురువుగారు అడిగారు అనుకోండి, ఏరా ఇవాళ పొద్దున కనిపించలా, నిన్న సాయంత్రం కూడా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళామని అడిగారు అనుకోండి, సార్ పానీపూరి తినాలనిపించింది సార్, బయటికి వెళ్ళాను సార్. ఇంక ఏమన్నా ఉందా, దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? మనం గురువు దగ్గరికి వెళ్ళి, ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి, ఆశ్రమాలకు వెళ్ళి జ్ఞానం పొందాలి అనుకున్నప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? కాబట్టి మొట్టమొదట జ్ఞానేంద్రియాలని నిగ్రహంలో ఉంచుకో అని చెప్పారు. సరే, శిష్యుడు కూడా దానికి సిద్ధంగానే ఉన్నాడు. ఉన్నటువంటి శిష్యుడు ఇప్పుడు గురువు గారిని ప్రాధేయపూర్వకంగా ఒకటి అడుగుతున్నాడు అనమాట. ఏం అడుగుతున్నాడో చూద్దాం. ఏమడుగుతున్నాడంటే, కృపయా శ్రూయతాం స్వామిన్ ప్రశ్నోయం క్రియతే మయా యదుత్తరమహం శ్రుత్వా కృతార్థస్యాన్ భవాన్ ముఖాత్. కృపయా స్వామిన్, ఓ స్వామి ఏం చేస్తావు, కృపయా అహం క్రియతే ప్రశ్నోయం మయా, నా చేత అడుగబడేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని విను. ఫస్ట్ నువ్వు విను, నేను అడిగే ప్రశ్నల్ని నువ్వు విను. యదుత్తరమహం శ్రుత్వా, నువ్వు చెప్పేటటువంటి సమాధానం విన్న తర్వాత నేనేమవ్వాలి, కృతార్థ, కృతార్థులు అంటే నేను కృతార్థుడిని అవ్వాలి, అంటే నా జన్మ సార్థకమైపోవాలన్నమాట. కాబట్టి నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పు. ఆ చెప్పినటువంటి సమాధానాల వల్ల నా జీవితం ధన్యం అయిపోవాలి, నేను కృతార్థుడిని అయిపోవాలి. కృతార్థుడు అంటే ఎవరు? కృతకృత్యుడు, కృతార్థుడు, ఇట్లాంటి పదాలు మనం వింటూ ఉంటాం అన్నమాట. అంటే మనం చేసినటువంటి పనికి ఫలం దక్కితే దాన్ని కృతార్థత అంటారు. ఏదైనా ఒక పని చేసాం, పని చేసిన దానివల్ల ఏ ఫలము దక్కలేదనుకోండి, నిష్ప్రయోజనం అది. దానివల్ల ఒక ప్రయోజనం వచ్చిందనుకోండి, కృతార్థుడయ్యాము, చేసిన పని సఫలీకృతమైంది. కాబట్టి నేను కృతార్థుడిని అవ్వాలి అంటే అర్థం ఏంటి? నేను నిన్ను ప్రశ్నించాను, నాకు కావాల్సింది జ్ఞానం, నువ్వు ఇవ్వబోయేటటువంటిది కూడా జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని పొందడం కోసమే నేను వచ్చాను. ఆ జ్ఞానం నాకు కలిగిందనుకో, నేను కృతార్థుడిని అయిపోతా, నా జన్మధన్యం అయిపోతుంది. కాబట్టి అటువంటి సమాధానం చెప్పవయ్యా నాకు గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు అనమాట. కాబట్టి గురువుగారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను, ఆ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి అని అడుగుతున్నాడు అనమాట. సో గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆధ్యాత్మికంగా మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు గారిని ఎలాంటి ప్రశ్నలు అడగాలి, ఇక్కడ శిష్యుడు అడుగుతున్నాడు చూడండి ఏం ప్రశ్నలు అడిగాడో ఒకసారి. కో నామ బంధ కథమేష ఆగత కథం ప్రతిష్టాస్య కథం విమోక్ష కోసావనాత్మా పరమః క ఆత్మ తయోర్వివేక కథమేతదుచ్యతాం. ఒక శ్లోకంలోనే ఎన్ని ప్రశ్నలు అడిగాడో చూడండి. శ్లోకం ఒకటే. ఏమంటున్నాడు? కోనామ బంధ, దేన్ని బంధము అని అంటారు? లెక్క పెట్టుకోండి ప్రశ్నలు. మొట్టమొదటిది దేన్ని బంధము అంటారు, రెండవది కథమేష ఆగత, ఈ బంధం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేన్ని బంధము అంటారు, బంధం ఎక్కడి నుంచి వస్తుంది? నెంబర్ 2 కథం ప్రతిష్టాస్య, ఆ వచ్చినటువంటి బంధం నా లోపల ఎక్కడుంటుంది? అది ఎక్కడో ఉండిపోతుంది నా లోపల. ఎక్కడుంటుంది అది?
కథం విమోక్ష్య, దాని నుంచి మోక్షం ఎట్లా పొందాలి? కోసావనాత్మ, అనాత్మ అంటే ఏంటి? పరమః ఆత్మ, పరమాత్మ అంటే ఏంటి? తయోర్ వివేక కథం, ఆ రెండింటి మధ్యలో వివేకం ఎట్లా చేయాలి? ఆ రెండింటిని ఎలా విభజించి చూడాలి? మొత్తం ఎన్ని ప్రశ్నలు అడిగాడండి? 7 ప్రశ్నలు అడిగాడు. మొత్తం 7 ప్రశ్నలు. బంధం అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, వచ్చినటువంటిది ఎక్కడుంటుంది, దాంట్లోంచి ఎలా బయటపడాలి, అనాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఆ రెండింటి మధ్యలో వివేకం ఏంటి? 7 ప్రశ్నలు. ఎప్పుడన్నా ఇలాంటి ప్రశ్న వచ్చిందండి? వీటిలో ఒక ప్రశ్న అన్నా వచ్చిందా మనకి? అన్నీ అక్కర్లేదులేండి, ఒక్కటన్నా వచ్చిందా? ఇక్కడ ఏంటంటే ఈ శిష్యుడు మామూలు శిష్యుడు కాదండి. ఇక్కడ ఈ ప్రశ్న అడిగినటువంటి శిష్యుడు ఇది ఎల్కేజీ, యూకేజీ, 2nd క్లాస్, 3rd క్లాస్ క్వశ్చన్ కాదు, ఇది పీజీ లెవెల్ క్వశ్చన్, ఇది రీసెర్చ్ లెవెల్ క్వశ్చన్ అనమాట, ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ క్వశ్చన్ అనమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శిష్యుడు ఇంతకుముందు తన సొంతంగా జ్ఞానాన్ని అభ్యసించినటువంటి వాడు, వేదాన్ని చదివినటువంటి వాడు, ఉపనిషత్తులను అంతో ఇంతో అధ్యయనం చేయడానికి ప్రయత్నించినటువంటి వాడు, ఏదో చివరిలో ఇంకా అతనికి ఉన్నటువంటి కొన్ని సందేహాల్ని నివృత్తి చేసుకోవడం కోసం అడుగుతున్నాడు అనమాట. అందరం బంధంలో ఉన్నాం, మేము బంధాల్లో ఇరుక్కుపోయామండి అని అంటున్నాం. ఇంతకీ బంధం అంటే ఏంటి? దేన్ని బంధము అని అంటాం మనం? అసలు బంధం ఉందా లేదా? ఉందా బంధం? చూపించండి. కథం ప్రతిష్టాస్య, అది ఎక్కడుంది, అది ఎలా ఉంటుంది, వచ్చి ఎక్కడుంటుంది నా లోపల, దాని రూపం ఏంటి, బంధం అనే దాని రూపం ఏంటి, అనాత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏదో చెప్తాం మనం మామూలుగా. ఏంటంటేనండి, ఆత్మ అనే పదం మామూలు మనం తెలుగు భాషలో చెప్పుకోవాలి అంటే, సినిమా భాషలో చెప్పుకోవాలి అంటే, ఆ ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయండి అంటారు. ఆ ఆత్మలు వేరు, ప్రేతాత్మలు, భూతాత్మలు, ఇటువంటివన్నీ ఉంటాయి. ఆత్మలు అంటే అక్కడ దెయ్యాలు, ఇట్లాంటి వాటిని మనం ఆత్మలు అంటాం. వేదాంతంలో ఆత్మ అంటే లోపల ఉండేటటువంటి చైతన్యం. చైతన్యం కానటువంటిదంతా కూడా అనాత్మ. చైతన్యం ఆత్మ అయితే చైతన్యం కానటువంటిది అనాత్మ. కాబట్టి అనాత్మ అంటే ఏంటి? ఆత్మ, అనాత్మ. పరమాత్మ అంటే ఏంటి? ఆత్మ అంటేనే ఏంటో తెలీదు, మళ్ళీ పరమాత్మ గురించి. పరమాత్మ అంటే ఏంటి? ఈ వివేకం, ఆత్మ అనాత్మ మధ్యలో వివేకం ఎలా చేయాలి, ఆత్మని అనాత్మని ఎలా తెలుసుకోవాలి, రెండింటినీ ఎలా విభజించాలి. కాబట్టి ఇదంతా ఒక పెద్ద ప్రశ్న అడిగాడు బాబు. ఈ అనాత్మ ఆత్మ అంటే ఏంటో తెలియక, బంధము మోక్షము అంటే ఏంటో తెలియక, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియక, ఇన్ని రకాలుగా బాధలు పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి వాడు అడిగినటువంటి ప్రశ్న. మరి ఇంత గొప్ప ప్రశ్న అడిగిన తర్వాత గురువుగారు నిజంగా మెచ్చుకోవాలండి కదా. గురువుగారిని కాదు, గురువుగారు శిష్యుడిని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ప్రశ్న ఆయన్ని ఎవరు అడిగి ఉండరు ఇంతకుముందు ఎప్పుడు కూడా. అందుకని శిష్యుణ్ణి మెచ్చుకుంటున్నారనమాట. గురురువాచ ధన్యోసి కృతకృత్యోసి పావితం తే కులం త్వయా యద విద్యా బంధముక్త్యా బ్రహ్మీ భవితుమిచ్చసి. బ్రహ్మీ భవితుమిచ్చసి, నీ కోరిక ఏంటంటే బ్రహ్మతత్వాన్ని పొంది బ్రహ్మగా మారిపోవాలి అని నువ్వు అనుకుంటున్నావు. బ్రహ్మీ భవితం, మోక్షాన్ని పొందాలి అని అనుకుంటున్నావు. నువ్వు ఎలా పొందాలనుకుంటున్నావు? బంధం నుంచి, యద అవిద్యా బంధముక్త్యా, అవిద్య వల్ల ఏర్పడినటువంటి బంధం నుంచి మోక్షాన్ని పొంది ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు నువ్వు. అందువల్ల ఇటువంటి ప్రశ్న అడిగావు. కాబట్టి ధన్యోసి కృతకృత్యోసి, నువ్వు ధన్యుడు అయిపోయావు. ఇంకా సమాధానం చెప్పలేదండి. ప్రశ్న అడిగినందుకే గురువుగారు ఏమంటున్నారు? ధన్యోసి, ధన్యుడు అయిపోయావు. కృతకృత్యోసి, నువ్వు కృతకృత్యుడు అయిపోయావు. నీ జన్మ ధన్యం అయిపోయిందిరా ఈ ప్రశ్న వల్ల. పావితం తే కులం దయ, నీ వంశం అంతా కూడా పావనం అయిపోయింది పో. ఒక సన్యాసి కనుక ఉంటే, ఏదైనా ఒక కుటుంబంలో ఒక సన్యాసి కానీ
ఎవరైనా ఒక యతి కానీ కనుక ఉంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా ధన్యమైపోతాయట. ముందు 7 తరాలు, తర్వాత 7 తరాలు ధన్యమైపోతాయట. పెద్దలు చెప్తారనమాట. లేకపోతే అటువంటి కుటుంబంలో పుట్టాడనమాట వాడు. అంత ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టాడు కాబట్టి వాడు సన్యాసి అవ్వగలిగాడు అని పెద్దలు చెప్తారనమాట. కాబట్టి నీ వంశం అంతా కూడా, నీ కులం అంతా కూడా మొత్తం పావనం అయిపోయింది పో. ప్రశ్న అడిగినటువంటి తీరు అలాంటిది, అడిగినటువంటి ప్రశ్న అలాంటిది, ప్రశ్న అడిగినటువంటి తీరు కూడా అలాంటి తీరులో అడిగాడు అనమాట. అయ్యా చక్కగా మీరు వినండి, విని నాకు సమాధానం చెప్పండి. ఇదిగో ఈ ప్రశ్నలన్నీ, ఈ సందేహాలన్నీ ఎప్పటి నుంచో మూట కట్టుకుని నా లోపల ఉన్నాయి, అవన్నీ మీ ముందు ఉంచుతున్నాను అని అడిగాడు. అడిగేసరికి అంత గొప్ప ప్రశ్న అడిగినటువంటి శిష్యుణ్ణి చక్కగా గురువుగారు మెచ్చుకుని, ఏం పర్వాలేదు, ధన్యుడు అయిపోయావు. అయితే కండిషన్స్ అప్లైడ్. ఈ మధ్య ఏదైనా సరే ప్రతిదానికి కింద ఏం రాస్తారంటే, ఏదో ఉంటుంది, ఏది మనం ఏదైనా మోటార్ సైకిల్ కొనాలనుకోండి, ఓ పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు పేపర్లో, నో కాస్ట్ ఈఎంఐ అని రాస్తారు కింద. అంటే వడ్డీ లేని రుణం ఇవ్వబడును అని ఉంటుంది. అని దాని కింద చిన్న అక్షరాలతో కండిషన్స్ అప్లై అని పెడతాడు. షరతులు వర్తిస్తాయి. ఏమిటా షరతు అంటే, నేను చెప్తా, నీకు సమాధానం చెప్తా, నువ్వు ధన్యుడు అయ్యావు, కృతకృత్యుడు అయ్యావు, నీ వంశం అంతా పావనం అయిపోయింది, నేను సమాధానం కూడా చెప్తా, బట్ కండిషన్స్ అప్లైడ్. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమిటా కండిషన్స్ అంటే, మొట్టమొదటి చెప్తున్నాడు చూడండి, కొన్ని ఉదాహరణల ద్వారా కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు అనమాట. రుణమోచన కర్తారః పితుస్సంతి సుతాదయః బంధమోచన కర్తాతు స్వస్మాదన్యో న కశ్చన. రుణమోచన కర్తారః, నేను సపోజ్ అప్పు చేశాను అనుకోండి, ₹1,00,000 అప్పు చేశా, నేను చచ్చిపోయా. అప్పు ఇచ్చిన వాడు వెంటబడుతున్నాడు. ఇప్పుడు ఎవడు వెంటబడతాడు? ఇంతకాలం నా వెంటబడ్డాడు, ఇప్పుడు ఎవరు వెంటబడతారు? పితుస్సంతి సుతాదయః. ఆ అప్పు తీర్చడానికి నా తండ్రో నా పిల్లలో ఇవ్వాలి అని అనిపిస్తే, ధర్మాన్ని నమ్మితే వాళ్ళు తీర్చగలుగుతారు. ఎందుకంటే అయ్యో నా తండ్రి రుణంతో చనిపోయాడే అని పిల్లలకి కొంతమందికి ఉంటుంది. రుణం చేసి చనిపోయాడు, అప్పు చేసి చనిపోయాడు, ఆ రుణం అనేటువంటిది ఉండకూడదు, శేషం అనేటువంటిది ఉండకూడదు, మళ్ళీ పునర్జన్మ వస్తుంది అనేటువంటి సత్సంకల్పం, ధార్మిక బుద్ధి ఉన్నటువంటి వాడు ఉంటాడు. వాడేం చేస్తాడు? అప్పు తీరుస్తాడు. పితుస్సంతి సుతాదయ అంటే నేను చేసినటువంటి అప్పుని ఎవరో ఒకళ్ళు, నా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు తీర్చేటటువంటి అవకాశం ఉంది, నేను కాకుండా కదా. బంధమోచన కర్తాతు, రుణంలోంచి బయటపడాలంటే ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయొచ్చు, కానీ బంధంలోంచి బయటపడాలంటే ఏమన్నారు? స్వస్మాదన్యోన కశ్చన, నువ్వు తప్ప ఇంకెవడు చేయలేడు, దీంట్లో నీకెవడు సహాయం చేయలేడు. అప్పు చేస్తే వేరే వాడు తీర్చొచ్చు, అప్పులోంచి బయటపడాలంటే. బంధంలోంచి బయటపడాలంటే ఎవరు బయటపడేస్తారు? నీకు నువ్వే బయటపడాలి. దిస్ ఈజ్ ద కండిషన్. కాబట్టి దీన్ని ఏమన్నారంటే స్వప్రయత్నము. స్వప్రయత్నము అంటే నాకు నేనుగా చేయవలసినటువంటి ప్రయత్నం. ఎవరైనా సరే అండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా గురువు గారు వచ్చి, రేయ్ నీ చెయ్యి మీద నేను తల మీద చెయ్యి పెడతా, తల మీద చెయ్యి పెట్టంగానే నీకు మోక్షం వచ్చేస్తుంది అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, 4 తన్ని పంపించేయండి. అసలు నీకు మోక్షం వచ్చిందా అని అడగండి. అసలు నువ్వు మోక్షం పొందావా నాకు ఇచ్చే ముందు? కాబట్టి మోక్షం అనేటువంటిది ఏంటి? ఎవరు ఇచ్చేటటువంటిది కాదండి, అది మనకి మనం పొందవలసినటువంటిది. ఎందుకని చెప్పండి? మనకి మనమే ఎందుకు పొందాలి? ఎవరు ఎందుకు ఇవ్వలేరు మోక్షాన్ని? బంధంలో ఎవరు ఇరుక్కున్నారు? బంధంలో నాకు నేను ఇరుక్కున్నా కాబట్టి ఎవరు బయటపడాలి? నాకు నేను బయటపడాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఎవరో నన్ను బంధంలోకి లాగేశారండి అని అనుకుంటారు. బంధంలోకి ఎవడూ లాగలేడండి. ఎవరి వల్ల ఎవరికి బంధం అనేటువంటిది రానే రాదు. మన వల్ల మనకే బంధం వస్తుంది.
కాబట్టి మనకి మనమే దీంట్లోంచి బయటపడాలి అని చెప్పి ఒక ఉదాహరణ చెప్పారనమాట. ఇంకో ఉదాహరణ కూడా చెప్తున్నారు అట్లాంటిదే. మస్తకన్యస్త భారాదేహే దుఃఖమన్యైర్నివార్యతే క్షుదాదికృత దుఃఖంతు వినాస్వేన నకేనచిత్. మనని ఆలోచింపజేయడానికి ఇన్ని రకాల ఉదాహరణలు చెప్తున్నారనమాట. మస్తకన్యస్త భారాదేహే, మన తల మీద పెట్టుకున్నటువంటి భారం ఉందనుకోండి, తల మీద ఒక 10 కేజీలో 20 కేజీలో ఓ పెద్ద బియ్యం మూట పట్టుకొని నడుస్తుంటే తల మీద పెట్టుకుని మోస్తున్నాం. దాన్ని మోస్తుంటే ఎవరైనా పక్కన ఇంకోళ్ళు వచ్చి, సార్ నేను హెల్ప్ చేస్తాను సార్, నా తల మీద పెట్టండి అని అన్నారనుకోండి, వాళ్ళ తల మీద పెట్టుకుని వాళ్ళు మోయచ్చు కదండి. అవకాశం ఉంది. నా భారాన్ని, నా తల మీద ఉన్నటువంటి భారాన్ని వేరే వాళ్ళ తల మీద పెట్టి వాళ్ళకి కాసేపు మనం రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్షుదాదికృత దుఃఖంతు, నాకు ఆకలేసింది అనుకోండి, క్షుధ అంటే ఆకలి, నాకు ఆకలేసింది అనుకోండి, అరే నా బియ్యం మూట భారం నువ్వు మోసావు కదా, నాకు ఆకలేస్తుంది కాబట్టి నా ఆకలి తీరడానికి నువ్వు తిను, తీరుతుందా? అలా ఎవరైనా ఉంటే చెప్పండి, నేను రెడీ, తిని పెడతా. నా ఆకలిని నేను తీర్చుకోవాలి కానీ పక్కన వాడు తింటే నా ఆకలి తీరుతుందా? తీరదు కదండి. ఆకలి నాది, తినాల్సింది కూడా నేనే. పక్కన వాడికి మీరు ఎంతన్నా పెట్టండి, ఎన్ని వేలు ఖర్చు పెట్టి వాడికి తిండి పెట్టండి, మీ ఆకలి తీరుతుందా? తీరదు. నా ఆకలి తీరదు కదా. ఈ బంధం నుంచి బయటపడటం కూడా అంతే. కాబట్టి నాకు నేనే స్వప్రయత్నంగా చేసుకుని, నేను సాధన చేసుకుని, నాకు నేను స్వయంగా పొందాల్సిందే తప్ప వేరే వాళ్ళ వల్ల, వేరే వాళ్ళు సహాయం వల్ల ఇది జరిగేటటువంటిది కాదు అని ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నారు చూడండి. పథ్యమౌషధ సేవాచ క్రియతే ఏన రోగిన ఆరోగ్య సిద్ధిర్దృష్టాస్య నాణ్యానుతిష్ఠత కర్మణ. నాకు జబ్బు చేసింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన టెస్టులన్నీ చేశారు. నాకు ఏదో ఎక్స్రేలు, స్కానింగ్లు, ఈసీజీలు అన్నీ చేసి ఓ పెద్ద ఫైల్ ఒకటి నా చేతికి ఇచ్చి దాంట్లో అవన్నీ రాశారు, మందుల లిస్టు రాశారనమాట. ఆ మందులన్నీ అక్కడే ఆయన దగ్గరే దొరుకుతాయి, అక్కడే ఫార్మసీ ఉంటుంది అని అక్కడే కొన్నా. దాదాపు 1200 అయింది. 7-8 రకాలు రాశారు ఆయన. దాంట్లో టానిక్లు ఉన్నాయి, ట్యాబ్లెట్లు ఉన్నాయి, క్యాప్సూల్స్ ఉన్నాయి, మింగేవి, నవిలేవి, కొరికేవి, తాగేవి, అన్ని రకాలు ఉన్నాయి. అన్నీ ఇచ్చారు ఆయన. తీసుకున్న తర్వాత ఆ సిస్టర్ కూడా అక్కడ ఉండే, ఆ ఫార్మసీలో ఉండే ఆవిడ కూడా ఏం చేసిందంటే, ఈ రోజుల్లో భలే సాఫిస్టికేషన్ అండి, ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో పెడతారు. దాని మీద రబ్బర్ స్టాంప్ ఉంటుందన్నమాట. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని ఉంటుంది. దాంట్లో టిక్ పెడతారనమాట. మన కర్మ మనమే ఎత్తుక్కోవాలి, ఏది ఉదయం, ఏది మధ్యాహ్నం, ఏది సాయంత్రం. అది ఒకటే చెప్తుంది ఆవిడ. తినక ముందు ఏది, తిన్న తర్వాత ఏది, ఇవన్నీ చెప్పేసింది ఆవిడ. మొత్తం 6 కవర్లు నా చేతిలో పెట్టింది. నాతో పాటు నాకు హెల్ప్ చేయడానికి ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన చేతిలో పెట్టి, అరే రోజు నువ్వు వేసుకోరా అన్న. డాక్టర్ గారు ఇంకోటి కూడా చెప్పారు, అరే ఈ మందులు వేసుకున్నన్ని రోజులు నువ్వు వంకాయ, బెండకాయ తినద్దురా అన్నారు. వంకాయ, బంగాళదుంప తినద్దు అని అన్నారు. నేను వాడికి చెప్పి ఆ కవర్ అంతా వాడి చేతిలో పెట్టి, అరే వంకాయ, బంగాళదుంప తినద్దురా ఈ వారం రోజులు అని అన్నా. వాడు వంకాయ, బంగాళదుంప మానేసి ఆ ట్యాబ్లెట్లన్నీ వేసుకుంటే నా రోగం తగ్గుతుందా? తగ్గదు కదండి. కాబట్టి గురువు గారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నేను ఆచరించాలి తప్ప పక్కన వాడు ఆచరిస్తే నాకు మోక్షం వస్తుందా? వాడికి మోక్షం వస్తుంది, తెగిస్తే. కానీ వాడు నిజంగా ప్రయత్నం చేస్తే వాడికి మోక్షం వస్తుంది, కానీ నాకు వస్తుందా? పోనీ నా బదులు గురువు గారు చేశారనుకోండి, అంతా నాకేమన్నా వస్తుందా? కాబట్టి మార్పు అనేటువంటిది రావాల్సింది నా లోపల. కాబట్టి ప్రయత్నం అనేటువంటిది కూడా నేనే చేయాలి. బంధం అనేటువంటి దాంట్లో నేను నా అంతటి నేను ఇరుక్కున్నాను కాబట్టి బయటపడటం అనేటువంటిది కూడా నా వల్లే జరగాలి. నేను తప్పు చేసి జైలుకి వెళ్ళాను అనుకోండి, సార్ నాకు అంత టైం లేదు సార్, ఇదిగో ఇన్ని పెట్టండి సార్ లోపల, కుదురుతుందా? అది తప్పు చేసింది నేనైనప్పుడు విడుదల పొందాల్సింది కూడా నేనే. పక్కన వాడిని జైల్లో పెడితే ఎట్లాగా? కాదు కదా.
అని చెప్పి తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ స్వప్రయత్నం అనేటువంటిది నీకు నువ్వుగానే ప్రయత్నం చేసిన తర్వాత అసలు నువ్వు చేయాల్సినటువంటిది మొట్టమొదటిది నువ్వు తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే వస్తుస్వరూపం స్ఫుటబోధ చక్షుష స్వేనైవ వేద్యం నతు పండితేన చంద్రస్వరూపం నిజచక్షుషైవ జ్ఞాతవ్యమన్యైరవగమ్యతే కిం. స్ఫుట బోధ చక్షుష, బోధ చక్షుష. చక్షువులు అంటే ఏంటి? కళ్ళు. ఈ కళ్ళు కూడా ఎటువంటి కళ్ళు ఉండాలి నీకు? స్ఫుట బోధ చక్షుష, తీక్ష్ణమైనటువంటి పరీక్షించే లక్షణం కలిగినటువంటి కళ్ళు. ఇక్కడ కళ్ళు అంటే ఏంటంటే దృష్టి. దృష్టి. ఇప్పుడు మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం అనుకోండి, ఏదో ఒక దృష్టితో చూస్తాం మనం. ఇప్పుడు రోడ్డు మీద ఒక కుక్క కనిపించింది అనుకోండి, లేదా మన ఇంట్లో ఒక కుండీలో గులాబీ మొక్క చిన్నది ఒకటి పెంచాం, ఓ చిన్న పూల కుండీలో గులాబీ మొక్క ఒకటి పెంచాం. దానికి ఒక చక్కటి అందమైనటువంటి గులాబీ పువ్వు కూడా పూసింది. పూసిన తర్వాత ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ చూసింది ఆ పువ్వుని, ఆ కుండి, ఆ మొక్క, ఆ పువ్వు, అందంగా వికసించినటువంటి ఆ గులాబీ పువ్వు అంతా చూసింది. ఆవిడేం చేస్తుంది? ఆవిడేం చేస్తుంది చెప్పండి? ఆడవాళ్ళందరూ ఏం చేస్తారో ఆవిడ అదే చేసింది. అటు ఇటు చూసింది, పుట్టుకుమని తుంచింది, ఇంకా తల్ల పెట్టేసుకుంది. అదే ఓ భక్తుడు చూశాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? అదే పువ్వు దాన్ని తుంచుతాడు, కళ్ళకద్దుకుంటాడు, తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర పెడతాడు. అదే మొక్కని ఒక సైంటిస్ట్ చూశాడు అనుకోండి, ఆయన ఎట్లా చూస్తాడు? ఆ గ్రీన్ ఎట్లా వచ్చింది, ఫోటోసింథసిస్ అంటే ఏంటి, ఆ పెటల్స్ ఫార్మేషన్ ఏంటి, హైబిస్కస్ రోజా సైనెన్సిస్సా, హైబిస్కస్ సాప్డారిఫానా, ఏవో ఉంటాయి కదా బొటానికల్ నేమ్స్, అదేదో చెప్తాడన్న. హైబిస్కస్ సాప్డారిఫానా ఏదో చెప్తాడనమాట. ఆ పత్రహరితము, ఆ పెటల్స్ ఫార్మేషను, ఇవన్నీ చూస్తుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన సైంటిస్ట్, ఆయన దృష్టి అట్లా ఉంది. అదే ఒక లవ్లో ఉన్నటువంటి వ్యక్తి చూశాడు అనుకోండి, ప్రేమలో పడ్డ వ్యక్తి, ఆయన ఏం చేస్తాడు? దాన్ని తీసుకుని వెళ్ళి ఆవిడికి. అదే లవ్లో ఫెయిల్ అయినవాడు చూశాడు అనుకోండి, ప్రేమలో విఫలమైపోయినటువంటి వాడు చూశాడు అనుకోండి, అదే మొక్కని వాడేమంటాడు? చీ, అంతా బాగుంది కానీ దీనికి ముళ్ళు ఉన్నాయంటాడు. ఉన్నది ఒకటే మొక్క, ఒకటే పువ్వు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దృష్టితో చూస్తున్నారు దాన్ని. ఎవడి దృష్టి వాడిది. ఉన్నది ఒకటే ప్రపంచం, ఇన్ని కోట్ల మంది ఉన్నాం, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క దృష్టితో చూస్తున్నాం దీన్ని. కాబట్టి ఇప్పుడు మార్చుకోవాల్సిందేంటి? దృష్టి. యథా దృష్టి తథా సృష్టి. నువ్వు చూసే దాని మీద ఈ సృష్టి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా నువ్వు చూసినటువంటి సృష్టి వేరు, ఇదంతా బంధము, దీంట్లో నేను ఇరుక్కుపోయాను, ఇట్లా ఏదో మాట్లాడు. ఇప్పటి నుంచి నువ్వు చూడవలసినటువంటి దృష్టి వేరు. ఎలా చూడాలి? స్ఫుటబోధ చక్షుష, జ్ఞాననేత్రంతో చూడు. బోధ అంటే జ్ఞానం అండి. బోధ అంటే జ్ఞానం. జ్ఞానచక్షువులతోటి చూడు. భగవద్గీతలో కూడా 11వ అధ్యాయం, ఏం అధ్యాయం అది? 11 విశ్వరూప సందర్శన యోగం కదండి. ఆ విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు అడుగుతాడు, కృష్ణ నీ యొక్క విశ్వరూపం చూడాలనుందయ్యా నాకు అంటాడు. కృష్ణుడయ్యా నీ బొంద, నువ్వు మామూలు కళ్ళతో చూస్తే నేనేం కనిపించను, ఎట్లా చూస్తావు? ఈ కళ్ళు కాదు నీకు, జ్ఞాన నేత్రాలను ఇస్తా. దివ్యమైనటువంటి దివ్యం దదామితే చక్షు, దివ్యమైనటువంటి నేత్రాలని నీకు ప్రసాదిస్తాను. ఆ దివ్య దృష్టితోటి నన్ను చూడు, చూస్తే అప్పుడు నా యొక్క విశ్వరూపం కనిపిస్తుంది. వాస్తవంగా కృష్ణుడు చేసినటువంటిది ఏంటో తెలుసా అండి? విశ్వరూపం చూపించలేదు అక్కడ. విశ్వరూపమే కనుక చూపించి ఉంటే అందరికీ కనిపించి ఉండాలి.
అర్జునుడికి ఒక్కడికే ఎందుకు కనిపించింది అక్కడ విశ్వరూపం? అర్జునుడి యొక్క దృష్టి మార్చేశాడు అప్పటికప్పుడు. అర్జునుడికి తన జ్ఞానచక్షువుల్ని, దివ్యమైనటువంటి దృష్టిని ప్రసాదించాడు. అప్పటిదాకా అర్జునుడు ఎట్లా చూశాడు శ్రీకృష్ణ పరమాత్మని? ఏదో తనకి బావగా, తనకి ఫ్రెండ్గా, తన రథ సారథిగా, తన సైన్యంలో ఒక సభ్యుడిగా ఇలా చూశాడే తప్ప ఏదో రాధాకృష్ణుడు, గోపీకృష్ణుడు, యశోదాకృష్ణుడు ఇలా చూశాడు. కానీ అప్పుడు చూసినటువంటి దృష్టి వేరు. ఎలా చూశాడు అప్పుడు? సర్వోత్కృష్టమైనటువంటి, మహోన్నతమైనటువంటి మ్యాగ్నానిమస్ పర్సనాలిటీ చూసేసరికి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? బాబు నా భయం వేస్తుంది నాయన, నువ్వు చాలించి ఇంకన్నాడు. అంత పెద్ద వర్ణన ఉంది దాంట్లో. 11వ అధ్యాయంలో విశ్వరూపం యొక్క వర్ణన ఉంది. అదంతా చూసేసరికి అర్జునుడు భయపడిపోయాడు. ఇలా ఉంటుందా నీ విశ్వరూపం? చాలు చాలు, నాకు భయం వేస్తుంది, ఇంక ఆపే అన్నాడు అనమాట. అప్పుడు ఆ ఇచ్చినటువంటి దృష్టిని తీసేశాడు. ఎప్పుడైతే తీసేశాడో అప్పుడు శ్రీకృష్ణుడు మామూలుగా కనిపించాడు. మారిందేంటి అక్కడ? దృష్టి. మన దృష్టిని మార్చుకోవాలి. దివ్యం దదామితే చక్షు. ఇక్కడ కూడా ఏమంటారు? స్ఫుట బోధ చక్షుష. జ్ఞానచక్షువులతో చూడండి. భగవద్గీత మొట్టమొదటి అధ్యాయం మనకి తెలుసు. అర్జున విషాద యోగం, ఏడిచాడు, అంతా చెప్పాడు. తర్వాత 17 అధ్యాయాలు సాగాయి. 17 అధ్యాయాలు అయిపోయిన తర్వాత అర్జునుడు ఏమన్నాడు చివరిలో? శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పాడండి. ఏమన్నాడంటే చివరిలో, చూడు నేను చెప్పాలనుకున్నటువంటిదంతా నీకు చెప్పేశా, నేను నీకు ఇవ్వాల్సినటువంటి జ్ఞానం అంతా నేను నీకు ఇచ్చేశా. యథేచ్ఛసి తథాకురు అన్నాడు. యథా ఇచ్చేసి తథాకురు. నీకు నచ్చితే చేయి, లేకపోతే మానేసే అన్నాడు. నేను లేచి యుద్ధం చేయమంటున్నా. దేనికోసం? ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసం అని చెప్పి, అధర్మాన్ని నాశనం చేయడం కోసం అని చెప్పి లేచి యుద్ధం చేయమని నేను చెప్తున్నా. అందుకోసం ఇంత పెద్ద జ్ఞానాన్ని నీకు చెప్పాల్సి వచ్చింది. నీకు నచ్చితే ఆచరించు, లేకపోతే వదిలేసి. యథేచ్ఛసి తథాకురు. కానీ అప్పుడు అర్జునుడు ఏమన్నాడు? అంత బాగుందయ్యా, నీకు నచ్చినట్టు చేయమన్నావు కదా, నేను ఇంటికి వెళ్ళి వస్తాను, నమస్తే అని వెళ్ళిపోలేదండి. కరిష్యే వచనం తవా, నువ్వు చెప్పేది నేను చేస్తానన్నాడు. లేచాడు, గాంధీవాన్ని చేతి పట్టుకున్నాడు, యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. సంజయుడు చెప్తాడనమాట, అద్భుతం రోమహర్షణం. వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి 18 అధ్యాయాల్లో జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎలాంటిది అంటే అద్భుతమైనటువంటిది, రోమహర్షణమయ్యేటటువంటిది ఇదంతా కూడా. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువాని దిర్మమ. సంజయుడు చెప్పినటువంటి అభిప్రాయం అన్నమాట. మరి చూడండి, ఒకసారి ఆలోచించండి. 18 అధ్యాయాలు చెప్పడానికి ముందు ఏ కౌరవులు ఉన్నారో, ఏ పాండవులు ఉన్నారో, ఏ గుర్రాలు ఉన్నాయో, ఏ ఏనుగులు ఉన్నాయో, ఏ రాజులు చక్రవర్తులు ఉన్నారో, 18 అధ్యాయాలు తర్వాత కూడా అదే కౌరవులు, అదే పాండవులు, అవే ఏనుగులు, అవే గుర్రాలు, అవే రథాలు, అదే సైన్యం. మరి అదే పరిస్థితిని చూసినటువంటి వాడు ముందు ఎందుకు ఏడ్చాడు? అదే పరిస్థితిని చూసి తర్వాత నేను యుద్ధం చేస్తాను అని ఎందుకు అన్నాడు? ఈ 18 అధ్యాయాల్లో మారినటువంటిది ఏంటి? ఏం మారింది? ఏం మారింది? పరిస్థితిలో ఏం మార్పు లేదండి. ఏం మారింది? అర్జునుడు చూసేటటువంటి దృష్టి మారింది. కాబట్టి ఉన్నది ప్రపంచం మన కళ్ళ ముందు కనిపిస్తోంది. మనం చూసేటటువంటి విధానాన్ని మనం మార్చుకోవాలి. మనము ఈ ప్రపంచంలోనే ఉన్నాము, మహాత్ములు ఇదే ప్రపంచంలో ఉన్నారు, సైంటిస్టులు ఇదే ప్రపంచంలో ఉన్నారు. ఎవరెవరి దృష్టితోటి వాళ్ళు చూసేస్తున్నారు ఈ ప్రపంచాన్ని. కొంతమందికి దీంట్లో మంచి కనిపిస్తోంది, కొంతమంది దీంట్లో చెడు కనిపిస్తోంది. ఎందుకని ఇంత వేరియేషన్ ఎందుకుంది? చూసే దృష్టిని బట్టి. కాబట్టి ఇప్పుడు కూడా నువ్వేంటి, ఇంత పెద్ద జ్ఞానాన్ని నువ్వు పొందడానికి వచ్చావు. బంధం అంటే ఏంటి అని అడుగుతున్నావు. అది ఎక్కడుంది, ఎలా వస్తుంది, ఎలా పోతుంది అని అడిగావు. కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు మార్చుకోవాల్సిందేంటి? స్ఫుట బోధ చక్షుష. నీ దృష్టిని, నీ దృక్కోణాన్ని మార్చుకో. చక్కగా మార్చుకొని ప్రపంచాన్ని చూడు, జ్ఞాన దృష్టితోటి చూడు. చూసినప్పుడు ఈ ప్రపంచమే నీకు సాధన కింద మారిపోతుంది. ఏ ప్రపంచమైతే నీకు బంధం కింద మారిందో ఇంతకాలం, ఆ బంధమే నీకు సాధన కింద మారుతుంది ఇక నుంచి.
ఎందుకంటే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళలేమండి, ఎక్కడికి వెళ్ళలేము. మనం ఈ ప్రపంచంలో ఉండి ఇక్కడే సాధన చేయాలి. మనం ఏదో ఎక్కడికో వెళ్ళిపోదామని ఆశలు పెట్టుకోకండి. ఏవో ఆశ్రమాల్లోకి వెళ్ళిపోయి, హిమాలయాల్లోకి వెళ్ళిపోయి, నదీ సైకత తీరాల్లోకి, సముద్ర ఒడ్డులోకి, కొండ గుహల్లోకి, దండకారణ్యాల్లోకి ఎక్కడికో వెళ్ళిపోయి తపస్సులు చేసేస్తామని అనుకోకండి. ఎక్కడికి వెళ్ళలేరు, వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడే ఉండి ఈ ప్రపంచంలో, ఈ అనంతపురంలో ఇక్కడే ఉండి మీరు మోక్షం పొందొచ్చు. ఒక చిన్న అడ్జస్ట్మెంట్. ఏంటి ఆ అడ్జస్ట్మెంటు? దృష్టి మార్చేయండి, చూసేటటువంటి విధానాన్ని మార్చేసేయండి. చెప్పి స్వేనైవ వేద్యం నతి పండితేనా, అలా చేస్తే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. కానీ నతు పండితేనా, ఓ పాండిత్యం సంపాదించినంత మాత్రాన ఏం కలదండి. కొంతమంది చెప్తూ ఉంటారనమాట, సార్ నేనండి ఆ స్వామి గారి దగ్గర వినేశానండి, ఈ స్వామి గారి దగ్గర వినేశానండి, ఆ పుస్తకం చదివేశానండి, ఈ పుస్తకం చదివేశానండి, సంస్కృతం అంతా చదివేశానండి. అరే ఇవన్నీ చదివావురా, నీకేమన్నా మోక్షం వచ్చిందా ముందో చెప్పు. ఇంతమంది గురువుల దగ్గరికి వెళ్ళావు, ఇన్ని ఆశ్రమాల్లో ఉన్నావు, ఇన్ని తీర్థయాత్రలు చేసావు, ఇన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళావు, ఇవన్నీ చేసావు, బాగానే ఉంది. నీకు అసలు రావాల్సింది వచ్చిందా? ఫలితం దక్కిందా? నీకు దక్కనప్పుడు ఎందుకు చేసినట్టు ఇదంతా? స్వేనైవ నతు పండితేన చంద్రస్వరూపం నిజచక్షుషైవ జ్ఞాతవ్యమన్యై రవగమ్యతే కిం. ఇంకో ఉదాహరణ చెప్తున్నారు చూడండి. అద్భుతమైనటువంటి చంద్రుడు, పున్నమి నాటి చంద్రుడు, చక్కగా దాన్ని ఎవడో చూస్తున్నాడు బయట కూర్చుని, నాకు సెల్ ఫోన్లో చెప్తున్నాడు. ఆడు కూర్చుని బయట కూర్చుని సెల్ ఫోన్లో చెప్తున్నాడు, నాకు వర్ణిస్తున్నాడు అనమాట. ఆహాహాహా, పున్నమి నాటి చంద్రుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు, పిండారబోసిన వెన్నెల్లాగా ఉందయ్యా, అప్పుడే వేయించిన అప్పడంలాగా ఉందయ్యా, ఏదో చెప్తున్నాడు వాడి ఇష్టం. అంత అందాన్ని వర్ణిస్తున్నాడు. నాకు ఏమన్నా దాంట్లో రసాత్మకత కనిపిస్తుందా? వాడు మాత్రం కవిత్వం చెప్పేస్తున్నాడు దాంట్లో నాకు ఫోన్లో. మరి నేను కూడా ఆ రసాత్మకత ఎప్పుడు పొందగలుగుతాను? నిజ చక్షుషైవ, నా కళ్ళతో నేను చూసినప్పుడు. కాబట్టి ఎవడో చూస్తే నాకు ఆనందం దక్కదు కదండి. అంత పున్నమి నాటి చంద్రుడు ఎవడో చూస్తే నాకు ఆనందం దక్కుతుందా? నా కళ్ళతో నేను చూసినప్పుడు నాకు ఆనందం దక్కుతుంది. పరమాత్మ చైతన్యం కూడా అంతే. ఆ చైతన్యాన్ని నేను అనుభవిస్తే ఆ ఆనందం నాకు దక్కుతుంది. కానీ పక్కనవాడు ఎంత వర్ణించినా నాకు దక్కుతుందా? అది దక్కదు. కాబట్టి మనమే జ్ఞానాన్ని పొందాలి, ఆ జ్ఞానం ద్వారా సాధన మనమే చేసుకోవాలి, ఆ అనుభవాన్ని కూడా మనమే పొందాలి. పక్కనవాడు స్వీట్ తిన్నాడు, ఆ స్వీట్ ఆస్వాదిస్తున్నాడు వాడు, ఒక్కొక్క స్పూను నోట్లో పెట్టుకుని బా ఆహా ఓహోహోహో భలే ఉందండి బా అంటాడు. నాకు ఏమన్నా ఎక్కుతుందా? నాకు ఏమన్నా లాభం ఉందా దానివల్ల? అరే భలే ఉందిరా, నువ్వు కూడా ఆనందించు, నేను ఆనందిస్తున్నా, నువ్వు కూడా ఆనందించరా, నేను స్వీట్ తింటున్నా, నాకు ఆనందం కలుగుతోంది, నువ్వు కూడా ఆనందించు నాతో పాటు. కలుగుతుందా? మరి ఎప్పుడు కలుగుతుంది? ఓ స్పూన్ మనం కూడా నోట్లో వేసుకుంటే కలుగుతుంది కదా. కాబట్టి మన కళ్ళతో మనం చూడటం, మన అనుభవాన్ని మనం పొందటం అనేటువంటిది ముఖ్యం అని చెప్పి ఏం చెప్తున్నారు? అవిద్యా కామకర్మాది పాశబంధం విమోచితుం కశ్శక్నుయాద్వినాత్మానం కల్పకోటిశతైరపి. బయటపడాలంటే 3 ఉన్నాయండి. వీటిని ఏమంటారంటే హృదయ గ్రంథులు అంటారనమాట కదా. అవిద్య, కామ, కర్మ. అవిద్య అంటే అజ్ఞానం అండి. కామ అంటే మనం చేసేటటువంటి కర్మలకి సంబంధించినటువంటి కోరికలు. ఇంకోటి ఏంటి? కర్మ. 3వ దశలో కర్మ, కర్మబంధం, కర్మ ఫలాన్ని అనుభవించాలి అని అనుకోవటం. కాబట్టి ఈ అవిద్య, కామ, కర్మ అనేటువంటివి హృదయ గ్రంథులు అన్నారు. ఈ 3టిని. గ్రంథి అంటే ముడి అండి.
గ్రంథిని ఒక ముడేస్తాం కదా, మనం పెళ్ళప్పుడు ఏమేస్తారు, 3 ముళ్ళు వేస్తారు కదా, 3 ముళ్ళు వేస్తారు. ఆ 3 ముళ్ళు వేసిన రోజున అయిపోయింది వీడి పని. ఆవిడ ఈవిడితో ఇరుక్కోవటం, ఈయన ఆవిడతో ఇరుక్కోవటం, మొత్తానికి సంసారం ఏమిట్రా ఇదిగో అవిద్య కామ కర్మ, దాంట్లో ఇరుక్కుపోయారనమాట. అక్కడ దాకా బాగానే ఉన్నాడు స్వతంత్రంగా, అప్పటి నుంచే మొదలవుతాయి బంధాలన్నీ కూడా. మామూలుగా ఈ సంస్కృతంలో న్యాయాలను ఉంటాయి. న్యాయం అంటే ఒక ఉదాహరణ ద్వారా చెప్పాలి అని అనుకున్నది చెప్పడం అన్నమాట. ఏంట్రా అంటే సర్పగ్రస్త మండూక న్యాయం అని ఉంటుంది. సర్పగ్రస్త మండూక న్యాయం. సర్పగ్రస్త మండూకము అంటే సర్పం అంటే పాము. ఆ పాము ఏం చేస్తోంది, ఎగురుకుంటూ వెళ్తున్నటువంటి ఒక కప్ప వెంటబడింది. వెనక నుంచి దాన్ని గుడుక్కని పట్టుకుంది. పట్టుకుని ఆ కప్పని లోపలికి తీసుకుంటోంది. అది నెమ్మదిగా లాగుతుంది అనమాట లోపలికి. లోపలికి తీసేసుకుని, కప్ప చాలా పెద్దగా ఉంటుంది, పాము సన్నగా ఉంటుంది. దాని నోరు పెద్దది చేసి లోపలికి లాక్కుంటూ ఉంటుంది. అలా లాక్కుంటూ ఉన్నటువంటి సమయంలో ఏం జరిగింది, ఒక వింత అన్నమాట. ఎదురుగుండా ఒక పురుగు పాకుతోంది. పాకుతుంటే కప్ప ఏం చేస్తుందో తెలుసా, ఒక పక్క అది ఆహారం అయిపోతుంది, అయిపోతూ కూడా అది ఏం చేస్తుంది, ఇంకో ప్రాణిని ఆహారంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మనం కూడా అంతే, మన బతుకులు కూడా చావడానికి సిద్ధంగా ఉన్నాం. బర్త్డేలు చేసుకుంటూ ఉంటాం, పుట్టినరోజులని కేకులు కట్ చేసుకుని ఉఫ్ఫను ఊదేసి. వాస్తవంగా జరిగేది ఏంటి, వయసు పెరుగుతోంది అంటే అర్థం ఏంటి, చావుకి దగ్గర పడుతున్నా. అది యాక్సెప్ట్ చెయ్యం మనం, ఆ ఊహ అంటేనే భయం మనకి. కానీ 55 ఏళ్ళండి, 55 ఏళ్ళు అంటే నేను లెక్కేసుకోవాల్సింది ఏంటి, మా యావరేజ్ కింద లెక్కేసుకుని 80 యావరేజ్ కింద లెక్కేసుకుంటే ఓకే, ఇంకా 25 80 ఏళ్ళు వేసుకుంటే అనేది నేను లెక్కేసుకోవాలి. కానీ 55 ఏళ్ళు అని చెప్పి లెక్కేసుకున్నాను. ఓ పక్కన వయసు గడిచిపోతుంది, ఒక పక్కన మృత్యు దగ్గరికి వస్తుంది. వస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తుంటారు ప్రపంచంలో, ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో పొందాలి. అన్నీ వదిలించుకోవాల్సినటువంటి టైంలో ఇంకా పొందాలి అనేటువంటి కోరిక. దీన్ని సర్పగ్రస్త మండూక న్యాయము అని అన్నారు అన్నమాట. మండూకగ్రస్త సర్పన్యాయం అని ఇంకోటి ఉందండి. పాముకి బలైపోయినటువంటి కప్ప, ఇక్కడ కప్పకి బలైపోయినటువంటి పాము అని చెప్పి ఇంకోటి ఉందన్నమాట. అదేంట్రా అంటే ప్రాక్టికల్గా నేను చూశాను కూడా. అది మా ఆశ్రమంలో, మా ఆశ్రమం గేట్ ఎదురుగుండా ఒక కార్పెంటర్ ఉంటాడు, ఆచార్య గారు అని. వాళ్ళ బాత్రూంలోకి ఒకరోజు ఏమైందంటే ఆ బాత్రూమ్ కింద సన్నగా ఉందన్నమాట గ్యాప్, డోర్కి ఫ్లోర్కి సన్నగా ఉంది సందు. దాంట్లోంచి ఒక పాము లోపలికి నెమ్మదిగా దూరింది. పాము బాగా లావుగా ఉంది, దూరింది లోపలికి కష్టపడి. లోపల ఏం చేసిందంటే ఒక పెద్ద కప్పని మింగేసింది. మింగేసిన తర్వాత ఆ కప్ప కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత చూసుంటారు ఎప్పుడన్నా మీరు డిస్కవరీ ఛానల్ కానీ నేషనల్ జియోగ్రాఫిక్లో కానీ, అట్లా దాని పొట్ట ఇంతలా ఉబ్బుతుందన్నమాట. ఉబ్బిన తర్వాత అది ఇంకా ట్రై చేస్తుంది బయటికి రావాలని. పొట్ట ఉబ్బింది కదండి, ఇంకా సందులో పట్టట్లా, అది రాలేకపోతుంది. ఎంత ప్రయత్నించినా రాలేకపోతుంది. పోనీ కనీసం లోపలికన్నా వెళ్ళొచ్చు కదా, వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లేదు తెలుసా, బయట ఇంకో కప్ప కనిపించింది, దాన్ని కూడా మింగింది. ఇప్పుడు ఏమైపోయింది చూడండి ఒకసారి, ఊహించుకోండి. బయటకు ఒక కప్పని మింగింది, లోపల ఒక కప్పని మింగింది, అంటే 2 చోట్ల దాని పొట్ట ఉబ్బింది, మధ్యలో డోర్ ఉందన్నమాట. ఇప్పుడు ముందుకి వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు. ఎవరో చూశారు, దాన్ని కొట్టేశారు. అది కదలలేని స్థితిలో ఉంది. నాగుపాము కొట్టేశారు, అందరూ 4 వచ్చారు, కర్రలు తీసుకుని కొట్టేశారు దాన్ని. తీరా చూస్తే ఏంటి, 2 కప్పల్ని మింగింది. డోర్కి అటో కప్పు ఉంది, డోర్కి ఇటో కప్పు ఉంది, కదలలేదు. ఒక కప్ప పెళ్ళి, 2వ కప్ప పిల్లలు, అంతే. సంసారంలో ఇరుక్కుపోయామంతే. దీంట్లో ఇంక బయటపడడం కష్టమండి. ముందుకి పోలేం, వెనక్కి రాలేం. కానీ సాధన చేసి సాధించాలి. అయినప్పటికీ కూడా
ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఆధ్యాత్మికత, ఈ సాధన ఇదంతా ఎవరో ఆశ్రమాల్లో ఉండేవాళ్ళ కోసం అండి, మాలాంటి గృహస్థులు కాదు, మీదేం సొమ్ము పోయింది, మీరు ఎన్ని మాటలన్నా చెప్తారు, మీకు పెళ్లి పెటాకులు లేదు, సన్యాసం తీసుకుని కూర్చున్నారు మీరు అని ఏదో అంటుంటారు. నేను కోర్సులో జాయిన్ అయిన తర్వాత, ఎల్లాయిపల్లి మా ఆశ్రమంలో కోర్సులో జాయిన్ అయిన తర్వాత మా గురువు గారు అప్పుడేదో అరణ్య స్పందన అని ఒక మ్యాగజైన్ ఉండేది. ఆ మ్యాగజైన్కి మా నాన్నగారు ఎడిటర్గా ఉండేవారు అనమాట. అదేదో ఆర్టికల్స్ రాసింది ఆవిడ తీసుకెళ్ళి ప్రింటింగ్ టైం లేదని చెప్పి నాకు ఇచ్చి పంపించారు. నేను అప్పటికి ఆశ్రమంలో కోర్సులో చేరి అంత 3 నెలలు 4 నెలలు అయింది అంతే. చాలా ఎర్లీ డేస్ అనమాట. ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చేసారు నన్ను చూడ. ఎందుకంటే 4 నెలల నుంచి నేను కనిపించలా. అందరూ ఒకటే పుకార్లు అనమాట. అరే ఈడు సన్యాసుల్లో గెలిచిపోయాడంట, ఈడేదో అక్కడికి వెళ్ళిపోయాడంట, ఇంట్లోంచి పారిపోయాడంట, ఏమిటేమిటో మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళే. తర్వాత అందరూ వచ్చారు నన్ను చూడడానికి. అందుట్లో ఒకడు వచ్చాడు నా దగ్గరికి, అడిగాడు, అరే మీరు ఏం చేస్తారా అని అడిగాడు. అంటే ఇట్లా 3 సంవత్సరాల కోర్సు ఉంటుందిరా, ఏం చెప్తారు దీంట్లో అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, సంస్కృతము, రామాయణం, భారతము ఇవన్నీ చెప్తారా మాకు. సరే అయిపోయిన తర్వాత ఏం చేస్తావు నువ్వు అని అడిగాడు. అడిగితే మేము కూడా ప్రచారం చేస్తాంరా దీని గురించి, ఈ భగవద్గీత ఇవన్నీ అందరికీ చెప్తూ ఉంటాం మేము అని చెప్పాను. వాడు ఒక ప్రశ్న అడిగాడండి నన్ను. ఆ రోజుల్లో నేను సమాధానం చెప్పలేకపోయా, ఇప్పుడైతే నేను చెప్తా. అప్పుడు నిజంగా నేను చెప్పలేకపోయాను సమాధానం. ఏమన్నాడంటే, అరే భగవద్గీత చెప్తాను అని అంటున్నావు, ఆ భగవద్గీత చెప్పినటువంటి కృష్ణుడు పెళ్లి చేసుకుంటాడు, విన్నటువంటి అర్జునుడికి పెళ్ళి అయింది, మధ్యలో నువ్వు పెళ్లి పెటాకులు లేకుండా ఇదేమిటిరా అని అడిగాడు. నీకెందుకు ఇది? వాస్తవంగా కరెక్టేనండి, వాస్తవంగా నిజంగా నాకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాల. అప్పట్లో నేను ఇంకా చాలా చిన్నవాడిని, 22 ఏళ్ళు 23 ఏళ్ళు అంతే. ఆ తర్వాత నాకు అర్థమైంది వాడు అడిగిన ప్రశ్నలో అంతరార్థం ఏంటి, ఇదంతా నాకు తర్వాత అర్థమైంది. వాస్తవంగా ఏంటంటేనండి, ఈ వేదాంతం ఇదంతా ఏ కష్టం లేని వాడికి నువ్వు అన్నం పెట్టి ప్రయోజనం లేదండి. ఆకలి లేని వాడికి అన్నం పెట్టి ప్రయోజనం ఏముందండి? ఆకలి తీరినటువంటి వాడికి అన్నం పెట్టి ప్రయోజనం ఏముంది? దాహం తీరినటువంటి వాడికి నీళ్ళు ఇచ్చి ప్రయోజనం ఏముంది? బంధంలో లేనటువంటి వాడికి మోక్షం ఇచ్చి ప్రయోజనం ఏముంది? బంధంలో ఉన్నటువంటి వాడికి మోక్షం అనేటువంటి ప్రశ్న, బంధంలో లేనటువంటి వాడికి అసలు మోక్షం అనేటువంటిది ప్రశ్నే ఉంది ఇంకా కదా. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి శిష్యుడు ఎలాంటి వాడు? నేను బంధంలో ఉన్నాను అని తెలుసుకున్నటువంటి వాడు, కాబట్టి బయటపడాలి అని అనుకుని కోరికతో ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు ఇప్పుడు తన దృష్టిని మార్చుకుని చక్కగా గురువుగారు చెప్పినటువంటి దృష్టితోటి, ఆ జ్ఞాన దృష్టితోటి కనుక ఇప్పుడు చూడగలిగితే, ఏ ప్రపంచంలో అయితే నువ్వు బంధంలో ఉన్నావో అదే ప్రపంచం నీకు మోక్షం కింద కూడా ఉపయోగపడుతుంది, మోక్షం పొందడానికి కూడా సహకారాన్ని ఇస్తుంది అదే ప్రపంచం అని చెప్పి తర్వాత ఏమంటున్నారంటే, ఏమైంది ఇంకొక శ్లోకం చదివేసి ఆపేది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి విషయం ఏంటంటే, గురువు గారు చూడు, నీ ఇంద్రియాలకు ఉండేటటువంటి వీక్నెస్, ఆకర్షణకి లోనవటం అంతవరకే కాదు, నువ్వు రెండో దాంతో కూడా ఫైట్ చేయాలి. ఏమిటది? నీ లోపల ఉన్నటువంటి నీ మనసుతో నువ్వు ఫైట్ చేయాలి. ఇంద్రియాలు బయటికి పరిగెత్తడం అనేటువంటిది దాని లక్షణం, వెళ్తాయి. కానీ ఇంద్రియాలు వెళ్ళిన తర్వాత వాస్తవంగా తృప్తి చెందుతోంది ఎవరు? ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించిందండి, మంచి ఎండల కాలం, ఐస్ క్రీమ్ తినాలనిపించింది, ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఫస్ట్ తృప్తి చెందేది ఎవరు? నాలుక కదండి. నాలుక తృప్తి చెందింది అని నీకు తెలియజెప్పేది ఎవరు? మనసుని నిగ్రహించకుండా, నీ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోకుండా, బాహ్యకరణాన్ని నువ్వు ఎంత శుద్ధి చేసుకున్నా ప్రయోజనం లేదు కదండి. ఎందుకని? మనసులో అనేక రకాలైనటువంటి వికారాలు ఉంటాయి.
అనేక రకాలైనటువంటి దుర్లక్షణాలు ఉంటాయి. వాటిని అన్నిటినీ క్లీన్ చేసుకోకుండా నేను సాధన చేస్తాను అంటే కుదరదండి. ఇప్పుడు మన దగ్గర ఒక సైకిల్ ఉందనుకోండి, రోజు దాంతో పని చేసుకుంటాం, ఏదో తొక్కుతాం, వెళ్తాం వస్తాం. మోటార్ సైకిల్ ఉంది, దాన్ని రోజు వాడుకుంటాం. కారు ఉంది, దాన్ని వాడుకుంటాం, వెళ్తూ ఉంటాం. అప్పుడప్పుడు దానికి ఏం చేస్తూ ఉండాలి? సర్వీసింగ్ చేయాలి. ఓవర్ హాలింగ్లు పూర్వకాలం అయితే సైకిళ్ళు అయితే ఓవర్ హాలింగ్ అని, ఓవర్ హాలింగ్. ఇప్పుడు కార్లు మోటార్ సైకిళ్ళు అయితే అప్పుడప్పుడు ఏం చేయాలి? సర్వీసింగ్ చేయించాలి. సర్వీసింగ్ అంటే ఏం చేస్తారు? అన్నీ చెక్ చేస్తారు, క్లీన్ చేస్తారు, ఒకసారి అంతా క్లీన్ చేస్తారు. మనం కూడా ఇంట్లో ఏం చేస్తాం? పొద్దున్న సాయంత్రం వంటలు చేస్తాం, ప్లేట్లలో పెట్టుకొని తింటాం. తిన్న తర్వాత ఏం చేస్తాం? ఏం చేయాలి? వంట చేసిన వంట పాత్రల్ని, తిన్నటువంటి పాత్రలను ఏం చేయాలి? ఏం క్లీన్ చేస్తారు? రోజు చేయాలా క్లీనింగు? చెయ్యం. ఒకరోజు చెయ్యం, 2 రోజులు చెయ్యమండి, ఏమవుతుంది? మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. వండుకో, ఏం క్లీన్ చేసుకోకుండా వండుకోండి, ఏం క్లీన్ చేసుకోకుండా తినండి, మీ ఇష్టం. మేము వద్దన్నావా? కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ అనేటువంటిది చాలా అవసరం. అందుకనే పూర్వకాలం ఏం చేసేవారంటే సంధ్యావందనము, సత్సంగము ఇట్లాంటివి పెట్టేవారు. త్రికాల సంధ్యావందనం. యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే. పొద్దున్న చేసిన పాపం పొద్దున్నే పోవాలయ్యా, రాత్రి చేసిన పాపం రాత్రే పోవాలి. ఇవన్నీ మంత్రాలు ఉంటాయి దాంట్లో. ఎందుకని? పొద్దున్న సాయంత్రం పాత్రలు క్లీన్ చేసుకున్నట్టు అంతఃకరణాన్ని కూడా శుద్ధం చేసుకుంటూ ఉండాలి, శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎందుకని? ప్రాబ్లం అంతా ఏం లేదండి, ఇంద్రియాల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, లోపల ఉండేటటువంటి గుణాలతోనే మన ప్రాబ్లం అంతా. కాబట్టి బాహ్యకరణాలను ఎంత శుద్ధి చేస్తావో అంతఃకరణాన్ని కూడా అంతే శుద్ధంగా పెట్టుకోవాలి. ఏమేమి ఉన్నాయ్యా లోపల ఉండేటటువంటి దుర్గుణాలు? ఇక్కడ చెప్తున్నారు చూడండి. కామక్రోధో లోభ దంభాధ్యాసు అసూయా అహంకారేర్ష్వ మత్సరాధ్యాస్తు ఘోరాహ. ఈ లక్షణాలన్నీ ఎలాంటివట? ఘోరాహ, ఘోరమైనటువంటి లక్షణాలు. ఏమేం లక్షణాలు అవి? కామః కోరిక, క్రోధః కోపం, లోభః లోభం, దంభః దంభం, అసూయ అసూయ, అహంకార ఈర్ష్య, మత్సర ఆది మొదలైనటువంటివి. ఇప్పటిదాకా మేము 8 చెప్పాం, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. దీంతో మొదలై ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆద్యాస్తు ఘోరాహ, చాలా ఘోరమైనటువంటి గుణాలు ఇవన్నీ కూడా. సార్ మాకు దీంట్లో అండి ఒక 2-3 ఎగ్జామ్షన్ అండి. ఏమి లేదు, అందరిలో అన్ని గుణాలు ఉంటాయి, మాలో ఈ గుణం ఉండదండి. ఎవ్వరు దీంట్లో ఎగ్జామ్షన్ లేదండి. 8 గుణాలు ప్రతి వాడిలోనూ ఉంటాయి. కాకపోతే కొంతమందిలో ఎక్కువ ఉంటాయి, కొంతమందిలో తక్కువ ఉంటాయి. కొంతమందిలో ఒక గుణం ఎక్కువ ఉంటుంది, ఇంకో గుణం తక్కువ ఉంటుంది, అంతే తప్ప ఉండటానికి మాత్రం ఇక్కడ చెప్పినటువంటి ఈ దుర్లక్షణాలన్నీ కూడా, ఈ దుర్గుణాలన్నీ కూడా ప్రతి వాడిల్లో ఉంటాయి. ఇవన్నీ దేనికి సంకేతమట? ధర్మ ఏదే రాజసాహపం ప్రవృత్తి. నీ లోపల ఉండేటటువంటి రజోగుణం ఏదైతే ఉందో గుణాల దగ్గరికి తీసుకొస్తున్నారనమాట. నీ లోపల ఉండేటటువంటి రజోగుణం వల్ల ఏర్పడినటువంటి దుర్గుణాలు ఇవన్నీ కూడా. కాబట్టి వీటినన్నిటినీ కూడా నువ్వు తొలగించుకుంటే తప్ప నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగలేవు. కాబట్టి మొట్టమొదటి చెప్పినటువంటిది ఏంటి? కామః కోరిక, కోరిక. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, నాకు జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పండి. పొద్దున్నే కాఫీ తాగాలి అనే కోరిక వచ్చింది. జనరల్ కదండి, అందరికీ కాఫీ తాగాలని, లేవంగానే బ్రష్ చేసుకోగానే కాఫీ తాగాలి అనే కోరిక వచ్చింది. కాఫీ తాగిన తర్వాత కోరిక ఉంటుందా? తాగేసిన తర్వాత కోరిక ఉంటుందా? అప్పుడేం దొరికింది మీకు? సాటిస్ఫాక్షన్ కదండి, సాటిస్ఫాక్షన్. మీకు
వస్తువు అనుభవించిన తర్వాత ఆనందం కలిగిందా, అనుభవించక ముందు ఆనందం కలిగిందా? అనుభవించిన తర్వాత ఆనందం కలిగింది. మీకు ఆనందం కలుగుతున్నప్పుడు వస్తువు ఉందా? ఇప్పుడు చెప్పండి, వస్తువు ఉంటే ఆనందమా లేకపోతే ఆనందమా? కాఫీ ఉన్నప్పుడు ఆనందమా, కాఫీ లేనప్పుడు ఆనందమా? తాగేసిన తర్వాత కోరిక తీరిపోయింది, కాఫీ లేదప్పుడు తాగేసా, కప్పు తాగేసిన తర్వాత కాఫీ అయిపోయింది, కానీ నాకు మిగిలింది ఏంటి? ఆనందం. నా ఆనందం పొందుతున్నప్పుడు కాఫీ లేదు అక్కడ, కానీ అప్పటిదాకా ఏముంటుంది? కాఫీ 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 కాఫీ. అది పడకపోతే అలజడి, లోపల విపరీతమైనటువంటి అలజడి. ఆ అలజడి శమించింది అంటే అప్పుడు సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ తృప్తి కోసమే నేను చేసేదంతా ఏంట్రా అంటే, ఆ సాటిస్ఫాక్షన్ కోసం నేను కాఫీ అనేటువంటి దాన్ని ఉపయోగించుకుంటున్నా. అందుకనే ఏమంటున్నా, నాకు కాఫీ తాగాలనిపిస్తోందండి. వాస్తవంగా కాఫీ తాగాలనిపించడం కాదండి, నాకు సాటిస్ఫాక్షన్ కావాలండి. అర్థమైందా? నాకు సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుంది? కాఫీ తాగితే వస్తుంది. ఒకటికి సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుంది? సిగరెట్ తాగితే వస్తుంది. ఒకటి సాటిస్ఫాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత పెరుగన్నం తింటే వస్తుంది. కావలసింది సాటిస్ఫాక్షను. నువ్వు అనవసరంగా కాఫీ అని పేరు పెట్టావు దానికి. కాబట్టి నీ కోరిక ఏమంటావు? ఏం కోరిక అయ్యా నీకు? నాకు కాఫీ తాగాలండి. ఇప్పుడేంటి? కోరిక నెంబర్ 1, లోపల ఉండేటటువంటి దుర్గుణం అది కదండి. పొద్దున్నే కాఫీ తాగాలని కోరిక ఉంది, పాలు రాలా, పాలు పడి తేలా ఇంటికి. అప్పుడేమొస్తుంది? క్రోధం. రోజు పొద్దున్నే 6 గంటలకే కాఫీ తాగి, ఇవాళ 6 గంటలకి కాఫీ రాలేదు. ఏం పోయింది? ఏమైపోయాడు వాడు? ఎక్కడ తెచ్చాడు? తెచ్చేవాడిని తిట్టడం, అమ్మేవాడిని తిట్టడం. వాడికి బాబా మోటార్ సైకిల్ పంచర్ అయిందో ఏం ఏడిసిందో మనకు తెలియదు. మొత్తానికి వాడు తేలా. చూస్తున్నా ఈ మధ్య రోజు లేట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే నా కోరిక తీరడానికి ఏదన్నా ఆటంకం ఏర్పడితే దానివల్ల ఏమొస్తుంది? క్రోధం. కోరిక తీరిందనుకోండి, లోభం. లోభం అంటే పిసినారు. ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు కావాలండి, కోరిక. 1,00,000 రూపాయలు రాలేదనుకోండి, క్రోధం. 1,00,000 రూపాయలు వచ్చాయనుకోండి, లోభం. ఆ 1,00,000 రూపాయలని బ్యాంకులో దాచిపెట్టాలి, దాన్ని ఎఫ్డీలో వేయాలి, దాని మీద ఇంట్రెస్ట్ రావాలి, అది మళ్ళీ ఇంకో 1,00,000 గుడ్లు పెట్టాలి. దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా? దాంతో సైట్ కొనాలా? లోభం. కోరిక తీరకపోతే క్రోధం, కోరిక తీరితేనేమో లోభం. ఇది లోపలే ఉంది. దంభం. దంభం అంటే ఏంటి? ఏం లేకపోయినా ఉన్నట్టు చూపించడం. జనాలు చాలామంది ఉంటారండి అట్లాగా. ఏ ఉండదు, ఉన్నట్టు ఊరికి హడావిడి చేస్తుంటారనమాట కొంతమంది. అదో లక్షణం. అసూయ. అసూయ అంటే ఏంటి చెప్పండి? ఓర్చలేనితనం. అవతల వాడి దగ్గర ఉందే, నా దగ్గర లేదే. వాస్తవంగా ఏంటంటే అది ఒక అర్థము. శంకరాచార్యుల వారు భగవద్గీత భాష్యంలో రాస్తారనమాట. అసూయ అనే పదానికి అర్థం ఏంటంటే గుణేషు దోష దర్శనం, మంచిలో కూడా చెడుని చూడటం అట. మంచి ఉంది అక్కడ, వాడు మంచి చేస్తున్నాడు, దాంట్లో కూడా దోషాన్ని వెతికి చూడటం అనమాట. నేను ఒకసారి నిజంగా అండి, అదేదో కేటీఆర్ కళ్యాణ మండపం అని ఒకటి ఉంది ఇక్కడ. ఎవరో తెలిసిన వాళ్ళు మ్యారేజ్, మా చిన్మయ మిషన్ కమిటీ మెంబర్స్ నేను అందరం వెళ్ళాం, 5-6 వెళ్ళాం రిసెప్షన్కి. మంచి భోజనం పెట్టారు, అందరం తిన్నాం. బాగా తిన్న తర్వాత బయటకు వస్తున్నామండి. మా ముందు 2 నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము మా కారు దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళు వాళ్ళ కారు దగ్గరికి వెళ్తున్నారు. ఆ ముందు 2లో ఒకడు మాట్లాడుతున్నాడండి. ఒకడు అంటాడు, అరే భోజనం చాలా బాగా పెట్టారా, బాగా ఖర్చు పెట్టినట్టున్నారు, పెళ్ళి రిసెప్షన్ చాలా గ్రాండ్గా చేశారు, ఒక్కరితే కూతురు కదా. రెండో వాడు అంటాడు పక్కనే, ఒళ్ళు కొవ్వెక్కి పెట్టారా, డబ్బు బలిసి పెట్టారా వీళ్ళు. తప్పు కదండి.
ఎంత పాపం, తప్పు కూడా కాదు, పాపం, అది మహాపాపం. అది శుభ్రంగా తిని కడుపు నిండా తిట్టటమా వాళ్ళని? మంచిలో కూడా చెడును వెతుక్కునే వాళ్ళు ఉంటారు. దాన్ని అసూయ అంటారట. అది శంకరాచార్యులు వారు చెప్పినటువంటి ఇది అన్నమాట. అహంకారం, అహంకారం ఉందా లేదా? ఎవడన్నా నాకు అహంకారం లేదు అని అంటే కనుక వాడిని మించిన అహంకారి లేడని గుర్తుపెట్టుకోండి. వాడే పెద్ద అహంకారి. అహంకారం లేదు అని చెప్పేవాడు. అహంకారం అందరికీ ఉంటుంది. దాంతోపాటు ఏమన్నారు? మాత్సర్యం. మాత్సర్యం అంటే, మాత్సర్యం అంటే ఏంటంటే అవతల వాడి దగ్గర ఉంది సరే, నా దగ్గర లేదే అని ఏడ్చేవాడు అనమాట. నా దగ్గర కూడా ఉండాలి, నా దగ్గర ఎందుకు లేదు, నేను వాడంత కష్టపడ్డాను, వాడికి ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు రాలేదు అని ఏడవటం ఏదైతే ఉందో మాత్సర్యం. ఏదైతే ఘోరాహ, ఇవన్నీ చాలా ఘోరమైనటువంటి రజోగుణానికి సంబంధించినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. ధర్మాహ యస్మాదేశా తద్రజో బంధహేతు. ఎందుకు చెప్పాల్సి వస్తుందయ్యా ఇదంతా అంటే, బంధానికి హేతు ఇది. ఇందాక నువ్వు అడిగావు కదా, కోనామ బంధ కథమేషాగత, బంధం అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వస్తుందని అడిగావు కదా. ఇదిగో బంధానికి ఇదే హేతు. బంధానికి ఇవే, ఈ దుర్లక్షణాలే కారణం. కాబట్టి బాహ్యకరణాలని శుభ్రం చేసుకో, ఇంద్రియాలని, అంతఃకరణాన్ని కూడా శుభ్రం చేసుకో అని సలహా ఇస్తున్నారు. రేపు చూద్దాం మిగతా శ్లోకం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.